సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా కలిసి పరదేశంలో ఉండు అని నిత్యంగా చెప్పుచున్నాడు అని దేవుడు అని గోల్గోతా అనే కొండపైన కపాలం అనే ప్లేస్లో దేవుణ్ణి సిలివేశారు. దేవుడి పక్కన ఇంకిద్దరిని కూడా సిలివేశారు, దొంగల్ని. ఆ దొంగల్లో ఒక పక్కన దొంగ, నీవు కూడా మిస్ అయ్యకూడదని, నువ్వు మిస్ అయ్యే కదా నువ్వు విడిపించుకుని మమ్మల్ని కూడా విడిపించచ్చుగా అని ఒక దొంగ దేవుణ్ణి ఎగతాళి చేస్తాడు. ఇంకో దొంగ ఇటు పక్క నుంచి ఇంకో దొంగని గర్జిస్తాడు. ఈ దొంగ మనం దిక్కి సరైన వాళ్ళమే, కానీ ఆయన ఏ పాపం చేయకుండా ఆయన్ని సిలువేశారు, ఇది సరికాదు అని ఇటు పక్క దొంగ చెప్తాడు. మనం కూడా అప్పటికప్పుడే అక్కడ ఇటు పక్క దొంగ ఏమో బాప్తిసం తీసుకోకుండానే అక్కడికక్కడే నమ్మి పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నా, మనం పాపాలు చేసినా, మళ్ళీ బాప్తిసం తీసుకుని పాపాలు చేసినా మనం పరలోకంకి వెళ్ళాం, నరకానికే వెళ్తాం. కానీ బాప్తిసం తీసుకుని నమ్మకంతో దేవుడి పైన ఉన్న ఏ పాపాలు చేయకుండా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. అలాగే ఇటు పక్క దొంగ ఏమో నరకానికి వెళ్ళాడు, ఇటు పక్క దొంగ ఏమో పరలోకానికి వెళ్ళాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిందాం. ఆమేన్.